సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అనంతరం మాజీ మంత్రి కొణిదెల రోసయ్య జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దుర్గాబాయి, పోతురాజు సమత, కొనకంట్ల సత్యం, కస్తూరి హనుమంతరావు, ఏరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహానుభావుడు మన్యంపులి అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆనాటి బ్రిటిష్ వారిని నిలదీసినటువంటి వ్యక్తిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఈరోజు గిరిజనుల్లో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా గిరిజనుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు. మోడల్ స్కూల్స్ దగ్గర నుండి అలాగే హాస్పిటల్స్, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలు ఉండేటువంటి వాళ్ళకు కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో కూడా స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులకు కూడా వాళ్ళందరినీ కూడా ఒక వ్యాపారస్తులుగా, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా స్కిల్ సెంటర్స్ని అనేక ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు గారు చూపినటువంటి చొరవ, ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో, దేశంలో గిరిజనులందరినీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల పాటు ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మహానుభావుడు కొంజేటి రోసయ్య గారు. వారు వీరు అని కాకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడ కూడా తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పనిచేసినటువంటి విధానం కాకుండా ప్రజల సంక్షేమం కోసం, నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం తలంపుతో పనిచేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా రోసయ్య గారి ఆలోచన విధానంతో ప్రభుత్వాలు ముందుకు నడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహారాజకీయ నాయకుడిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఈరోజు క్రమశిక్షణ అనేటువంటి విషయానికి ఒక మారుపేరుగా ఉన్నటువంటి కొంజేటి రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి బాటలో ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం.